వామన వృక్షాలు, వీటినే బోన్సాయ్ మొక్కలు అంటారు. మర్రి చెట్టు, మరగుజ్జు మర్రి చెట్టు, మామిడి, చింత, మర్రి, నారింజ వంటి చెట్లు చాలా పెద్దవిగా పెరుగుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాల పాటు అవి జీవిస్తూ ఉంటాయి. కానీ ఇదే పెద్ద పెద్ద వృక్షాల్ని కుండీలలో పెంచటం సాధ్యమవుతుందా? ఇలా పెద్దవిగా పెరిగే చెట్లను చిన్న చిన్న కుండీల్లో పెంచటాన్నే బోన్సాయ్ లేక వామన వృక్షాలు అంటారు. ఇది జపాన్ దేశపు సాంప్రదాయ కళ. జపాన్ దేశంలో వీటిని పెంచి పెళ్ళిళ్ళప్పుడు బహుమతులుగా ఇస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో ఇట్లాంటి మొక్కలను పెంచుతూ ఉంటారు. ఈ పెంచే విధానము ఒక ప్రత్యేకమైనది. కొన్ని సంవత్సరాల పాటు ప్రజలకు ఓర్పు ఉండాలి. ప్రతి 5-6 నెలలకి ఈ కొమ్మలని కట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా సంవత్సరానికి ఒకసారి కుండీలో నుండి మొక్కను బయటికి తీసి వేర్లను కూడా కత్తిరిస్తూ ఉండాలి. కొన్ని వేర్లు మాత్రమే ఉంచి మిగిలిన వేర్లని తొలగిస్తూ ఉండాలి. ఈ చిన్న చిన్న వామన వృక్షాలు కూడా కాయలు కాయగలవు. ఇక్కడ చూడండి, ఆపిల్స్ కాయలు కాస్తాయి. వాటిని మనము ఆస్వాదించవచ్చు. కాబట్టి ఈ మొక్కల్ని పెంచాలి అంటే ఎంతో ఓర్పు, నైపుణ్యం ఉండాలి. ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. బోన్సాయ్ మొక్కల్ని వివిధ ఆకారాల్లో కూడా పెంచుతూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం? విద్యార్థులు, మీరు కూడా మీ ఇంటి ఆవరణలో చిన్న చిన్న కుండీల్లో ఈ మొక్కల్ని పెంచండి. మీరు పెద్దవారు అయ్యేసరికి ఈ వామన వృక్షాలు మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఏళ్ల వయసున్న ఈ ట్రీస్ ను బోన్సాయ్ అని పిలుస్తారు. ఎదుగుదలే లేకుండా చక్కని ఆకృతి వీటి సొంతం. జపాన్ లో ఈ చెట్లు లేకుండా ఇల్లుండవంటే అతిశయోక్తి కాదు. పెళ్లి కూతుర్ని అత్తవారింటికి పంపేటప్పుడు శుభ సూచకంగా ఈ ప్లాంట్స్ ను ఇస్తారు. సుబ్బరాజు ఇంటికెళ్లగానే బోన్సాయ్ చెట్లు వెల్కమ్ చెప్తున్నాయి. వీరింట్లో లక్షలు విలువ చేసే చెట్లు కొలువు తీరాయి. యాపిల్, దానిమ్మ, సపోటా, బత్తాయి, మామిడి, పనస, వేప, రావి, మర్రి వృక్ష జాతులను ఎంతో ఆసక్తితో పెంచుతున్నారు. అద్దె ఇంట్లో ఉంటున్న ఈ దంపతులు ఇల్లు మారుతున్నప్పుడల్లా తమతో పాటు వీటిని తీసుకెళ్తారు. వీరి హాబీని గుర్తించిన పుదుచ్చేరి ప్రభుత్వం 2 సార్లు వీరికి అవార్డులు కూడా ప్రదానం చేసింది.